హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జరగబోయే వీడియోలో ముసుగులో వచ్చిన రేవతిని అపర్ణదేవి క్షమిస్తుందా? తను తప్పుని ఒప్పుకుంటుందా? అలానే అప్పు చెప్పే నిజాన్ని కావ్య ఒప్పుకోగలుగుతుందా? ఒప్పుకొని జీర్ణించుకోగలుగుతుందా? అసలేం జరగబోతుంది? ఇవన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో, ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్‌లోకి వెళ్ళిపోదాం. సీరియల్‌లో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో, రావాలంటే మా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో, డైరెక్ట్ సీరియల్‌లోకి వెళ్ళిపోదాం. రేవతి డాన్స్ చేస్తున్నప్పుడు రుద్రాని అయితే తన ముసుగు తీసేసి అందరికి చూపిస్తూ ఉంటుంది. ఇంక చూపించిన తర్వాత మెల్లగా రుద్రాని అయితే రేవతిని అనరాని మాటలు అంటూ తిడుతూ ఉంటుంది. అదే టైంలో రుద్రాని అయితే అపర్ణదేవిని చూపించుకుంటూ మా అక్క, మా ఇంటి పెద్దే మా అక్క. తన మాటే శాసనం. తను ఇన్ని ఏళ్లుగా తన కూతురు తనని మోసం చేసిందనే బాధలో ఉంది. అలాంటి దాన్ని మీరందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మా వదినని అసలు ఎలా మోసం చేయాలనిపించింది మీకు అని రుద్రాని అందరిని చూపించుకుంటూ తిడుతూ ఉంటుంది. అదే టైంలో బామ్మ అయితే మధ్యలో కలగజేసుకొని "నువ్వు ఆపవే" అనగానే రుద్రాని మూసుకుంటుంది. అప్పుడు బామ్మ ఇలా అంటూ ఉంటుంది. అవును, తను చేసింది తప్పే. ఎవ్వరికీ తెలియకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం తప్పే. తను ప్రేమించానని చెప్పకపోవడం తప్పే. కానీ తనకి తెలియని వయసులో ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కారణం ఎవరు? నువ్వు కాదా రుద్రాని అని అనగానే రుద్రాని నోరు మూసుకొని అక్కడనే ఉండిపోతూ ఉంటుంది. ఇప్పుడు రుద్రాని ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి తనకు తెలియని వయసులో పెళ్లి చేసుకొని బయటికి వెళ్ళిపోవడానికి కారణం ఎవరు? నువ్వే కదా రుద్రాని అనగానే రుద్రాని కళ్ళు మూసుకుండిపోయి ఏం ఒక్క మాట కూడా బయటికి రాదు. అదే టైంలో రేవతి అయితే అపర్ణదేవి కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించమ్మా, నేను ఎంతో చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటుంది. అదే టైంలో అపర్ణదేవి అయితే నేను కదమ్మా క్షమించాల్సింది. నువ్వు క్షమించాలి అని అపర్ణదేవే తన దగ్గర తీసుకొని కౌగిలించుకుంటూ ఉంటుంది. అదే టైంలో డాక్టర్ గారైతే అప్పుకి కాల్ చేసి ఇలా అంటారు. "మీ అక్కకి చెప్పారా? చెప్పకపోతే మీకే ప్రాబ్లమ్. మీ అక్కకి ప్రాబ్లమ్ పెద్దదవుతుంది." ఈ మాటలు విన్న అప్పు అయితే అక్కడనే కూర్చొని ఉండిపోతుంది. అప్పుడే కళ్యాణ్ వచ్చి ఇలా అంటూ ఉంటాడు. "ఏమైంది? ఎవరు కాల్ చేశారంటే?" డాక్టర్ వీళ్ళు కాల్ చేసి ఇలా చెప్తున్నాడు. "నేను మా అక్కకి ఇలా చెప్పలేను" అనగానే కళ్యాణ్ "సరే, నువ్వేం చెప్పకు. నేనే చెప్తాను" అని అంటూ ఉంటాడు కళ్యాణ్. కళ్యాణ్, అప్పు వాళ్ళిద్దరు హాల్లోకి వెళ్తూ ఉంటారు. అదే టైంలో కావ్య ఇలా అంటూ ఉంటుంది. "వీళ్ళందరూ నన్ను ఆడపిల్ల పుడుతుంది, ఆడపిల్ల పుడుతుంది అంటూ ఉంటారు. నువ్వే చెప్పు అప్పు, నాకెవరు పుడతారు" అనగానే అప్పుడే అప్పు "నీకసలు పిల్లలే పుట్టరక్క" అనగానే అందరూ షాక్ అయ్యి ఒక్కసారిగా అప్పుని చూస్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.